ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఈ రెండిటిలో ఒకటి తాకండి. మీకు నచ్చిన పేరు అనుకుని ఒకటి తాకితే, ఇక ఆ వ్యక్తి మీ దగ్గరికి ఎప్పుడు వస్తారో, అసలు వస్తారా రారా, ఇలా అన్నీ కూడా స్పష్టంగా మనం తెలుసుకుందాం. మీకు నచ్చిన వ్యక్తి ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా! వాళ్ళ పేరుని తలుచుకొని ఆ పరమశివుడికి ఒక్కసారి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని అనుకొని, ఈ రెండిటిలో ఒక్క నంబర్‌నైతే చేసుకోండి. ఆ పరమశివుడు మీకోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోరుకున్నారా? మీరు ఒకటే పేరు కాకుండా ఇద్దరి పేర్లైనా సరే తలుచుకొని ఈ సందేశాన్ని పూర్తిగా కూడా వినొచ్చన్నమాట. 1, 2 ఈ రెండిటిలో ఇద్దరికి 2 నంబర్‌లైనా సరే మీరు చేసుకోవచ్చు. ఆఖరి వరకు వింటే తప్పకుండా మీకు కనెక్ట్ అవుతుంది. అది మీ భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, లేక ఎవరినైతే మీరు కోల్పోయారో, ఇక వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరికి రాబోతున్నారో, ఇలా అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అని అనుకొని, ఆయనకి ఒక్కసారి నమస్కరించుకొని, ఇష్టమైన వారి పేరు, అలానే వాళ్ళ రూపాన్ని స్మరించుకొని, ఈ రెండిట్లో ఒక నంబర్‌నైతే చేసుకోండి. ఇక వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరికి రాబోతున్నారో మనం తెలుసుకుందాం. ఇక ముందు మొదటి నంబరు. ఎవరైతే ఈ మొదటి నంబర్ చేసుకున్నారో, ఇక వాళ్ళకి మీకు రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం విందామా? మీ ఇద్దరి మధ్యలో రాబోయే సమయం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరి కోసమైతే మీరు ఈ మొదటి నంబర్‌ని చేసుకున్నారో, ఇక వాళ్ళతో మీరు కొద్ది రోజుల క్రితమే గొడవ పడ్డారు. చిన్న మనస్పర్ధలు. ఇక మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు. మీ ఇద్దరి మధ్య ఇంత గొడవలు వస్తాయా? మీరు ఏదో అనుకుంటే ఇంకోటేదో జరిగిపోయింది. అసలు ఇంతలా ఇబ్బంది పడతారు అని మీరు ఎప్పుడూ అనుకోలేదు. ఇంత పెద్ద గొడవ అవుతుంది అని, ఇంత దూరం లాగి, లాగి, లాగి ఇంత దూరంగా వస్తుంది అని అసలు అనుకోలేదు. దీనికి కారణం మూడో వ్యక్తి. అవును. ఆ మూడో వ్యక్తి వల్లనే మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు, తగాదాలు ఇన్ని వచ్చేశాయి. ఏమాత్రం కూడా మీరు ఆ మూడో వ్యక్తి మాట కాస్తైనా వినకుండా పక్కన పెట్టున్నా, మీ ఇద్దరి బంధం అనేది శాశ్వతంగా కొనసాగుండేది. మీరు అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళ మాటలు విన్నారో, ఇక ఆ క్షణం నుంచి నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నువ్వు ఇలా, అలా, నువ్వు నన్ను మోసం చేసావు, ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పి, ఆ మూడో వ్యక్తి మాటలు పట్టుకొని మీ ఇద్దరు గొడవ పడ్డం మొదలెడతారు. ఆలోచించండి. ఇది ఎంతవరకు కరెక్టు? మూడో వ్యక్తి మాట విని సంతోషంగా ఉన్న మీ ఇద్దరి జీవితాన్ని నాశనం చేసుకుంటారా? ఇంతకుముందు మీరిద్దరు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళో ఆలోచించండి. ఇక ఇద్దరి మధ్య గొడవేదో జరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. ప్రస్తుతం మీరు చాలా దుఃఖంలో ఉన్నారని బాధపడుతూ ఉన్నారు కూడా. ఆ వ్యక్తి మీకు ఎంతలా దగ్గరవుదామని చూస్తున్నా సరే, మీరు మాత్రం దూరం పెట్టాలని చూస్తూ ఉన్నారు. అదే వాళ్ళకి చాలా ఇబ్బందిగా, బాధగా అనిపిస్తుంది. నిద్ర కూడా పట్టడం లేదు. తిండి తిందామన్నా కూడా సహించడం లేదు. ఏమాత్రం తినకుండా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉన్నారే కానీ, మీరు సంతోషంగా ఉండాలని మాత్రం మొక్కడం అస్సలు ఆపడం లేదు. ఏదైతే ఏముంది, ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరకైతే రాబోతున్నారు. ఆ మూడో వ్యక్తి అడ్డు తొలగించుకొని కుండ బద్దలు కొట్టినట్లుగా వాళ్ళు మీకు దగ్గరవబోతున్నారు. మునుపటిలానే మీ ఇద్దరి బంధం అనేది సంతోషంగా సాగబోతుంది. మీరిద్దరూ హాయిగా కూడా ఉండబోతున్నారు. సో ఇది అండి మొదటి నంబర్ తాకిన వాళ్ళకి. ఇది మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నంబర్ తాకిన వాళ్ళు, ఎవరైతే ఎవరి కోసమైతే ఈ నెంబర్‌ని చేసుకున్నారో, ఇక వాళ్ళు మీకు ఎప్పుడు దగ్గరవబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కొన్ని మాటల వల్ల నమ్మకం తొలగిపోయింది. మీరు బాధలో ఉన్నారు. ఇంతగా మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా, ఎందుకు వాళ్ళు ఇలా చేశారు? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? అని బాధపడుతున్నారు. జరిగిందేదో జరిగిపోయిందిలే. జరిగిన దాని బాధ కంటే దాన్ని మర్చిపోయి, మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టండి. మీరైతే మీ చదువుపై ధ్యాస పెట్టాలి అని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. మీరు మంచిగా ఎదగాలని, మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే, మీరు అంతా సంతోషంగా ఉండాలి, అందరితో హాయిగా ఉండాలి అని అనుకుంటున్నారు. మీకంటూ ఏదో ఒక ఆధారం ఉండాలి. మీ జీవితం సంతోషంగా ఉండాలి. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే, మీరు మాత్రం స్వచ్ఛంగా ఉండాలి. పాలులానే ఒకేలా ఉండాలి కానీ, ఊసరవెల్లా రంగులు మార్చకూడదు అని చెప్పి వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారు. మీకు ఎవ్వరూ లేరు అని, మీ బాధని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఎవరు తోడు లేరు, నేనైనా తోడుగా ఉండాలి అని చెప్పి వాళ్ళు మీకు
సపోర్ట్ని అందించాలి అని ఆశపడుతున్నారు. ఏదో ఒక చిన్న విషయం వల్ల దూరమైన మీ బంధం అనేది కొద్ది రోజుల్లో దగ్గరవబోతుంది. ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా మీకు రాబోతుంది. లేదా మీ బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో ఒక సందేశం అనేది మీకు అందించబోతున్నారు. కాస్త ఓపికగా ఉండండి. గతంలో జరిగిన గొడవలను అస్సలు తవ్వకుండా ముందుకు వెళ్ళారు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇక నిశ్చింతగా ధైర్యంగా ఉండండి. సో ఇది అండి 2వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెండిటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.